హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మనం గండికోటకి అయితే వెళ్తున్నాం విజిట్ చేయడానికి. మనం ఇందులో నుంచి గండికోట వెళ్తున్నాం వయా బద్వేలు, పొద్దుటూరు, జమ్మలమడుగు వస్తుంది. జమ్మలమడుగు తర్వాత గండికోట వస్తుంది. అక్కడి నుంచి 13 కిలోమీటర్లు ఉంటుంది గండికోట జమ్మలమడుగు నుంచి. మనకి గండికోట అక్కడ మార్నింగ్ సన్ రైజింగ్, సన్సెట్ వ్యూ పాయింట్స్ మంచిగా ఉంటుంది. మనమైతే సన్ రైజ్ చూసేద్దాం. లెట్స్ గో వాచ్ ద ప్లేసెస్. గండికోటలో మనకు టెంట్లు కూడా ఉంటాయి. ఇక్కడ నైట్ స్టే చేయడానికి పక్కన పెన్నానైతే పక్కనే ఉంటాయి. అక్కడ టెంటు అరౌండ్ 1000 to 1200 ఉంటుంది. ఇక్కడ 2 members మాత్రం దాంట్లో స్టే చేయొచ్చు కంఫర్టబుల్గా. మనం ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసేద్దాం. అక్కడ ఎర్లీ మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, కూల్గా. లెట్స్ సీ ద సన్ రైజింగ్. సన్ రైజ్ చూసేవాళ్ళకి చాలామంది ఎర్లీ మార్నింగ్ వస్తారు. మేము కూడా అరౌండ్ 5:30 కల్లా అక్కడ రీచ్ అయిపోయాము. సన్ రైజ్ మాత్రం అరౌండ్ 6కి అలా సన్ రైజ్ స్టార్ట్ అయినది. అరౌండ్ 20 minutes దాకా సన్ రైజ్ మొత్తం సన్ వచ్చేసాడు. మనకి సన్ రైజ్ అయిపోయాక మనం గండికోట కోటని మేము విజిట్ చేసాము. అక్కడ అరౌండ్లీ ఒక విజిట్ చేసాము. అలానే సన్సెట్ కూడా కవర్ చేసాము సాయంత్రం. సన్సెట్ వ్యూ పాయింట్ మాత్రం అరౌండ్ 5:36కి సన్సెట్ వ్యూ పాయింట్ మాత్రం సూపర్ ఉన్నది. అక్కడి నుంచి వ్యూ పెన్నా నది రివరు ప్లస్ అక్కడ డామ్ ఉన్నది. అక్కడ వ్యూ పాయింట్ సూపర్ ఉన్నది. కానీ ఈ టైంలో వెళ్ళడం అక్కడికి చాలా అంత కంఫర్ట్ కాదు, ఎండలు భయంకరంగా ఉన్నాయి. కానీ ప్లానింగ్ ఉంటే డిసెంబర్, జనవరి ఆ టైంలో వెళ్ళామంటే కూల్గా ఉంటుంది. వాటర్ ఫ్లో కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే అక్కడ వాటర్ ఫ్లో లేదు. సన్సెట్ చూడండి. సన్సెట్ ఆల్రౌండ్ 5:30కి అలా స్టార్ట్ అవుతుంది. ఒక 10 to 20 minutes వ్యూ పాయింట్ బాగుంటుంది. అక్కడ 6:30 కల్లా అక్కడి నుంచి మనల్ని ఖాళీ చేయించేస్తారు, అక్కడ ఉంచారు. మనం 6:30 కల్లా అక్కడ వ్యూ పాయింట్ కవర్ చేసుకొని రిటర్న్ అయిపోవాలి. అక్కడ మనం స్టే చేయడానికి నైట్ రిసార్ట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. రిసార్ట్లు కూడా అరౌండ్లీ వీకెండ్లో వెళ్ళామంటే 2000 or 3000 దాకా పడుతుంది. ఓకే గాయ్స్, బాయ్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చింది